పాలే రావటే డైరెక్ట్గా. డిజిటల్ అరెస్ట్ పేరుతో 10 కోట్ల లూటీ. సైబర్ నేరగాలు ఓ రిటైర్డ్ ఇంజనీర్ను ట్రాక్లోకి దింపి 10 కోట్లకు పైగా కొల్లగొట్టారు. మీ పేరుతో డ్రగ్స్ కొరియర్ వచ్చిందంటూ బ్లాక్మెయిల్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి 8 గంటల పాటు నిర్బంధించారు. కొడుకు బిడ్డలను టార్గెట్ చేస్తామని బెదిరించి డబ్బంతా ట్రాన్స్ఫర్ చేయించుకుని వదిలేశారు. ఇది నాకు తెలిసి గత నెల 2 నెలల్లో ఇట్లాంటిది ఒక 10వ కేసో 12వ కేసో. ఇలాంటి ఏమైనా ఉంటే డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. ఫస్ట్ ఆ పని చేయండి. లవర్స్ మధ్య ముద్దులు కౌగిలింత నేరం కాదు. ప్రేమలో ఉన్న టీనేజర్లు ముద్దు పెట్టుకోవడం కౌగిలించుకోవడం సహజమేనని దాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఓ యువకుడిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టేసింది. నేను చెప్పిన కదా, ప్రేమలో ఉన్నంతసేపు ఏం కాదు, ప్రేమ నుంచి పక్కకు వచ్చిన తర్వాతే ఇట్లాంటి అన్ని ఆలోచనలు వస్తాయి. ఆ అమ్మాయికి ఎవరిచ్చిందో ఆ థాట్ ఫస్ట్ ఆ అమ్మాయిని తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వండి. కోర్టు ఆ పని కూడా చేస్తే బాగుండేదేమో. 2031 నాటికి ఇండియా ఎకానమీ $7 లక్షల కోట్ల. మన దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 2031 నాటికి $7 లక్షల కోట్ల చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసల్ వెల్లడించింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ 2025-31 మధ్య సగటున 6.7% వృద్ధి చెందుతుందని తెలిపింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. పుట్ల కొద్దీ సన్నోడ్లు. ₹500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు. పోయినేడు 25.05 లక్షల ఎకరాలు, ఈసారి 40.44 లక్షల ఎకరాలు. ఇప్పటిదాకా సన్నాలు దొడ్డు వడ్లు కలిపి 10.80 లక్షల టన్నుల కొన్న ప్రభుత్వం. రైతులకు ఇప్పటిదాకా 622 కోట్ల చెల్లింపు, బోనస్ కింద 115 కోట్లు. పోయినేడు ఈ టైం వరకు 9.35 లక్షల టన్నుల కొనుగోలు చేసిన గత సర్కార్ అంటే చూస్తా ఉన్నాం. ఇక మార్కెట్కు పోటెత్తిన ధాన్యం ఇదంతా మార్కెట్లో ఆరబోతలాగా వేసారు. కానీ పొరపాటున వర్షం పడితే పరిస్థితి ఏంది? గద్వాల మార్కెట్లో సన్న వడ్ల కుప్పలు అంటూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సన్న రకాలకు సర్కారు ప్రోత్సాహం కల్పించడంతో మార్కెట్లోకి సన్న ధాన్యం పోటెత్తున్నది. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సన్నాల సాగు భారీగా పెరిగి పుట్ల కొద్దీ పంట మార్కెట్కు వస్తున్నది. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు ఏర్పాటు చేసిన సర్కార్ శుక్రవారం నాటికి 1,50,000 మంది రైతుల నుంచి మొత్తం 10.80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. ఇందులో 2.30 లక్షల టన్నుల సన్నవడ్లు ఉండగా 8.50 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయి. వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేస్తున్నది. ఇప్పటి వరకు 622 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇందులో సన్నవడ్లకు బోనస్ రూపంలో 115 కోట్ల దాకా రైతులకు అందించింది అంటూ చూస్తా ఉన్నాం. అప్రిషియబుల్, మచ్ 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 అప్రిషియబుల్. కాకపోతే ఇంత వస్తున్నా కానీ ఆ బియ్యం రేట్ అయితే తగ్గుతలేదబ్బా. ప్రభుత్వం కూడా ఆలోచించి బియ్యం రేటు తగ్గియాలని కోరుతా ఉన్నాం.